ఫ్యామిలీ పిక్చర్. ఇక్కడ మంచు మోహన్ బాబుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య విద్యాదేవి, రెండో భార్య నిర్మలాదేవి. నిర్మలాదేవి ఎవరో కాదు, విద్యాదేవి చెల్లెలు. మంచు మోహన్ బాబు, మంచు విద్యాదేవికి కలిగిన సంతానం విష్ణు లక్ష్మి. విష్ణు లక్ష్మి వీళ్లకు కలిగిన సంతానం. విద్యాదేవి మరణించిన తర్వాత ఆమె చెల్లెలు నిర్మలాదేవిని వివాహం చేసుకున్నారు మంచు మోహన్ బాబు. మంచు మోహన్ బాబుకి నిర్మలాదేవికి పుట్టిన సంతానమే మనోజ్. రైట్, ఒకసారి ట్రీకి సంబంధించి మాట్లాడుకున్నాం, కంప్లీట్ చేసిన తర్వాత నేను ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా అప్డేట్ అందించిన మా ప్రతినిధి రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ నేపథ్యంలోనే మంచు మోహన్ బాబుకి విద్యాదేవికి పుట్టిన సంతానం విష్ణుకి 4 పిల్లలు. దాంతోపాటు లక్ష్మికి ఒక కుమార్తె ఉన్నారు. ఇక మనోజ్కి సంబంధించి ప్రణతిని వివాహం చేసుకున్నారు 2015 ఆయన పెళ్లి చేసుకున్నారు. 2019 వరకు వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మౌనిక వివాహం చేసుకున్న పరిస్థితి 2023లో. సో ఈ నేపథ్యంలో ఆస్తుల వివాదానికి సంబంధించి ఎందుకు ఇంత తారాస్థాయికి చేరుకుంది, ఇంకా ఏ ఆస్తులకు సంబంధించి డిస్కషన్ జరుగుతోంది, అసలు ఏం జరుగుతోంది, ఏ ఆస్తుల విషయంలో ఈ గొడవ మొదలైంది, ఏం జరుగుతోంది, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, ఎక్కడ మంచు మనోజ్కి సంబంధించి ఆస్తుల విషయంలో ఈ గొడవ తలెత్తింది, ఎక్కడ తారాస్థాయికి చేరుకుంది? మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు మోహన్ బాబు, ఈ 3 పేర్లు ప్రస్తుతం అయితే ట్రెండింగ్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీళ్ళ కుటుంబ వివాద నేపథ్యంలో రకరకాల కథనాలు అయితే ప్రచారంలో ఉన్నాయి. ఆస్తుల కోసం మంచు మోహన్ బాబు కుమారుడు ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నాయనేది ఇప్పటికైతే వార్తల్లో వచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించి మనోజ్ మాట్లాడుతూ అయితే ఆస్తుల విషయంలో నేను ఏ రోజు కూడా ఆశించలేదు, ఆస్తుల కోసం నా కొట్లాట కాదు, ఆత్మ గౌరవం కోసమే నేను కొట్లాడుతున్నాను, పోరాటం చేస్తున్నాను అని ఆయన చెప్పడం జరిగింది. ఆస్తుల విషయానికి వస్తే మోహన్ బాబు నటుడిగా, నిర్మాతగా ఆయన స్వశక్తితోటి ఆయన చాలా ఆస్తిని కూడబెట్టారని చెప్పుకోవచ్చు. శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ని స్థాపించి ఒక స్కూల్ పెట్టి ఆ తర్వాత స్కూల్ ని కాలేజీ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్, నర్సింగ్, రకరకాల ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ని అక్కడ డెవలప్ చేసి దాన్ని రీసెంట్ గా మోహన్ బాబు యూనివర్సిటీగా తీర్చిదిద్దారు. అయితే ఈ పరిణామ క్రమంలో స్కూల్ నుంచి యూనివర్సిటీ అవ్వటానికి ప్రధానంగా కృషి చేసింది మాత్రం మంచు విష్ణు అనే చెప్పుకోవాలి. మంచు విష్ణు ఈ విషయంలో చాలా కసరత్తు చేశారు, చాలా కేర్ తీసుకున్నారు. ఆ డెవలప్మెంట్ లో ప్రధాన భూమిక అయితే పూర్తిగా మంచు విష్ణు అనే చెప్పుకోవాలి. అయితే కుటుంబ పరంగా వచ్చేటప్పటికి మంచు విష్ణు సెపరేట్ గా తన భార్య తో కలిసి న్యూయార్క్ అకాడమీ, స్ప్రింగ్ బోర్డ్ ఎడ్యుకేషనల్ అనేది ట్రస్ట్ 2 ఆయన స్థాపించారు. వెరోనిక విష్ణు భార్య తను సపరేట్ గా స్కూల్స్ కు న్యూయార్క్ అకాడమీ అంటూ ఒక స్కూల్ కూడా నడుపుతోంది. అలాగే లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అనేది మోహన్ సొంత బ్యానర్. ఆ బ్యానరు కుటుంబ ఆస్తిగానే చెప్పుకోవచ్చు. అది దానికి మాత్రం ఓనర్ గా మోహన్ బాబే ఉన్నారు. అలాగే విష్ణు తను సొంతగా ఒక ప్రొడక్షన్ హౌస్ అయితే స్టార్ట్ చేశారు, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అనేది. అది మంచు విష్ణు సొంతగా తను స్థాపించుకున్న ప్రొడక్షన్ హౌస్. అలాగే మంచు లక్ష్మి తను కూడా ఒక మంచు ఎంటర్టైన్మెంట్స్ అంటూ తను కూడా ఒక బ్యానర్ స్థాపించింది, సినిమాల నిర్మాణం చేసింది. అలాగే మనోజ్ కూడా ఎంఎం ఆర్ట్స్ అంటూ మనోజ్ ఆర్ట్స్ అనేది ఒక బ్యానర్ అయితే స్థాపించారు. అది అంతగా ప్రాచుర్యం పొందలేదు, దాని మీద సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ ఏమీ రాలేదు. కానీ తనకు కూడా ఒక సపరేట్ ప్రొడక్షన్ హౌస్, తనకు ఒక బ్యానర్ అయితే ఉంది. దాని మీద సినిమాలు తీయకపోయినప్పుడు కూడా తను కూడా దాన్ని స్టార్ట్ చేశాడు. కాకపోతే నటుడిగా తను కొనసాగాలనుకున్నాడు, కొన్ని సినిమాలు నటించాడు, వేరే బ్యానర్ లో నటించాడు, తన సొంత బ్యానర్ లో కూడా సినిమాలు తీయాలని ప్లాన్ చేసుకున్నాడు. బట్ అనివార్య కారణాల వల్ల అంత నటుడిగా ఆయన ఒప్పుకోలేకపోయారు, నిర్మాతగా కూడా ఆయన నిలదొక్కోలేకపోయారు. ఈ నేపథ్యంలో తన వివాహం అక్కడ బ్రేకప్ అవటం, తర్వాత మరలా 2వ పెళ్లి చేసుకోవటం, ఈ నేపథ్యంలో కుటుంబంలో గందరగోళం రావటం,
అన్నదమ్ముల మధ్య కావచ్చు లేదా కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు రావటం, ఆస్తుల విషయంలో కొంత భేదాభిప్రాయాలు రావటం, ఆ గొడవల నేపథ్యంలోనే మనోజ్ కొంత ఇంటికి దూరంగానే ఉన్నాడని చెప్పుకోవాలి. అయితే మోహన్ బాబు ఆస్తుల పంపకం విషయంలో ఆయన ఆల్రెడీ ఎవరికి ఏ ఆస్తి ఇవ్వాలి అనేది కూడా ఆయన రిజిస్టర్ ఆఫీస్ లో వీలునామాలు రాసి రిజిస్ట్రేషన్ కూడా చేశారు. ఇది మనం మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో కుటుంబంలో అయితే ఆస్తుల విషయంలో మనోజ్ కి కొంత అన్యాయం జరిగింది అనేది అందరూ చెప్తున్నమాట. బట్ మనోజ్ అయితే మాత్రం నేను ఏ రోజు కూడా ఆస్తి కోసం కొట్లాడలేదు, నా పోరాటం నాకు అక్కడ గౌరవం లభించట్లేదు, గౌరవం కోసమే పోరాటం అంటూ చెప్పుకొచ్చాడు మనోజ్. కోసమే పోరాటం చేస్తున్నానని చెప్పడం జరిగింది. తన భార్యని తన పిల్లల్ని కుటుంబంలో సరిగా మింగిల్ చేస్తున్నారు, వాళ్ళు సరిగా రిసీవ్ చేసుకోవటం లేదు అనేది మనోజ్ వైపు నుంచి వస్తున్న ఆరోపణగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు రావటం, తర్వాత కనప సినిమా విషయంలో కూడా కనప సినిమాలో కూడా మనోజ్ ఎక్కడ చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది. మంచు మోహన్ బాబు అలాగే విష్ణు ఇద్దరు కూడా చాలా ప్రెస్టీజ్ గా చేస్తున్న సినిమా. ఆ సినిమా ప్రాజెక్ట్ లో కూడా మనోజ్ ఎక్కడ మనోజ్ ఎక్కడ కనిపించిన పరిస్థితి ఆ ప్రాజెక్ట్ లో కూడా. ఈ నేపథ్యంలోనే రకరకాల ఊహాగానాలు, రకరకాల కామెంట్లు వినిపిస్తున్నప్పటికీ కూడా ఆస్తుల విషయం అనేది అంతర్లీనంగా ఉన్నా కూడా మనోజ్ ఎక్కడ కూడా దాన్ని కమిట్ అవ్వలేదు. ఆస్తుల కోసమే ఈ గొడవ జరుగుతుంది అనేది ఆత్మగౌరవం కోసం అంటూ మనోజ్ చెప్పడం జరిగింది. వీళ్ళు ఇటువైపు నుంచి మోహన్ బాబు కానీ విష్ణు కానీ మనోజ్ ఆస్తుల కోసం కొట్లాడుతున్నట్టుగా ఎక్కడా చెప్పలేదు. మోహన్ బాబు నిన్న విడుదల చేసిన ఒక ఆడియో మెసేజ్ లో మనోజ్ ను ఉద్దేశించి చేసిన మెసేజ్ లో కూడా మనోజ్ గురించి ఆయన చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు, తాగుడుకు అలవాటు పడ్డాడు అని కామెంట్ చేయడం జరిగింది. అలాగే ఆయన భార్య గురించి కూడా మోహన్ బాబు కామెంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇది ఒక కుటుంబ వివాదం కాస్త బయట బజారును పడింది. నలుగురిలో కొంత చర్చకు దారితీసే పరిస్థితులు అయితే కుటుంబ సభ్యులు కల్పించుకున్నారని చెప్పాలి. సో అంటే ఇటువంటి సినారియోలు ఇప్పుడు మంచు విష్ణుకి అలాగే మంచు మనోజ్కి మధ్య ఈ రచ్చ ఇప్పుడు పీక్స్కి చేరుకునే నేపథ్యంలో ఇప్పుడు ఆస్తి విషయం కూడా మరింత అగ్గిరాజేస్తుంది అనుకోవాలా, లేకపోతే మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం మంచు మనోజ్ చెప్పుకొచ్చాడు నాన్న దైవం అంటూ కూడా. అంటే ఇక్కడ మంచు విష్ణుని ఉద్దేశించి మనోజ్ చేస్తున్న వ్యాఖ్యల కింద భావించాలి. ఈ నేపథ్యంలోని ఆస్తి అంశం కూడా ఇప్పుడు తెర మీద తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోందా మంచు మనోజ్? ఖచ్చితంగా పిల్లలు ముగ్గురికి కూడా మోహన్ బాబు అంటే అపారమైన గౌరవం ఉంది. ఆ మోహన్ బాబుకు కూడా పిల్లల మీద అపారమైన ప్రేమ ఉంది. ఇందాక విష్ణు చెప్పారు, మా తండ్రి మా మీద చూపించిన అతి ప్రేమే ఈ పరిస్థితులకు కారణం అంటూ కూడా. నిజానికి ఏదైతే తప్పు జరిగిందో, మోహన్ బాబు వైపు నుంచి తప్పు జరిగిందో అక్కడ యథార్థ సంఘటనని మంచు విష్ణు చెప్పాడని చెప్పుకోవాలి. తండ్రిగా తను చేసిన అతి ప్రేమే ఈ రోజు ఈ అన్నదమ్ముల మధ్య ఈ గొడవకు దారి తీసిందని చెప్పుకోవాలి. అలాగే ఆ ఆస్తి గురించి అంటూ ఎవరు కూడా స్టేట్మెంట్ చేయటం లేదు, ఎక్కడ కూడా ప్రస్తావించటం లేదు. ఇది జస్ట్ ఒక కుటుంబ సమస్య, ఇద్దరు అన్నదమ్ములు లేదా ఇద్దరు స్టెప్ బ్రదర్స్ అనుకోవచ్చు, వాళ్ళ ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవలో మోహన్ బాబు ఒక పావు అయిపోయారని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఆయన అంటే అందరికీ రెస్పెక్ట్ ఉంది, మనోజ్ కి రెస్పెక్ట్ ఉంది. మనోజ్ అంతర్లీనంగా వాళ్ళ తండ్రిని దైవంతో పోల్చాడు అంటే ఖచ్చితంగా ఇక్కడ విష్ణు గురించి నెగటివ్ కామెంట్ ఉంటది. విష్ణునే అక్కడ నెగటివ్ గా చూశాడని చెప్పుకోవాలి. రైట్ రవిచంద్ర, ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు మంచు మనోజ్కి సంబంధించి అన్యాయం జరిగింది అనుకుంటున్నారా? మీకేమనిపిస్తోంది? కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఆస్తుల విషయంలోని మనోజ్కి విష్ణు మధ్య గొడవ పీక్స్ కి చేరుకుందా? ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మంచు మోహన్ బాబు ఆస్తుల విలువ 2022 ఇప్పటికి 2 ఏళ్లు పూర్తవుతుంది. దాదాపుగా ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కదా, తగ్గే అవకాశం ఉండదు. కానీ 2022 లెక్కల ప్రకారం మంచు మోహన్ బాబు ఆస్తుల విలువ దాదాపు 589 కోట్ల రూపాయలు. అక్షరాల 589 కోట్ల రూపాయలు. మరీ ముఖ్యంగా మోహన్ బాబు